అందరికీ నమస్కారం. ఈరోజు అనగా 23/8/2026 మధ్యాహ్నం 2:30 ప్రాంతంలో కాకినాడ రూరల్ మండలం చీడికి గ్రామానికి చెందిన, అలాగే ఇంద్రపాలెం గ్రామానికి చెందిన నలుగురు వ్యక్తులు యువకిషోర్, సందీప్, శ్రీ గణేష్, అలాగే అతని ఫ్రెండ్ నలుగురు కలిపి అనసూరి వీరబాబు, వీళ్ళు నలుగురు కలిసి మన కాకినాడ ఓల్డ్ ఎన్టీఆర్ బీచ్కి స్నానం చేయడానికి వచ్చి స్నానం చేస్తుండగా ఇద్దరు వ్యక్తులు గల్లంతు కాగా మరి ఇద్దరు వ్యక్తులు బయటపడడం జరిగింది. ఇద్దరు వ్యక్తులు యువకిషోర్, ఇతను థర్డ్ ఇయర్ ఐడియల్ కాలేజీలో థర్డ్ ఇయర్ చదువుతున్నాడు, ఇంజనీరింగ్ థర్డ్ ఇయర్ చదువుతున్నాడు. అలాగే వీరబాబు, ఇతను ఎలక్ట్రీషియన్ వర్క్ చేసుకుంటూ ఉంటాడు. వీళ్ళిద్దరూ కూడా గల్లంతు అయినట్టుగా సమాచారం వచ్చింది. సమాచారంపై మేము ఇక్కడికి వచ్చి రెస్క్యూ సెర్చ్ ఆపరేషన్స్ కంటిన్యూ చేస్తున్నాం. అలాగే ఈ గల్లంత అయిన ఇందులోంచి బయటపడేటువంటి శ్రీ గణేష్, అతనికి కొంచెం లంగ్స్లో వాటర్ వెళ్ళటం వల్ల కాకినాడ గవర్నమెంట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ పొందుతూ ఉన్నాడు. మరొక వ్యక్తి అయినటువంటి సందీప్, అతని ఆరోగ్యం నిలకడగా ఉంది. నమస్కారం. బాబు, నేను తహసీల్దార్ రూరల్ ఎంఆర్ఓని. ఇవాళ 5 గంటలకి నలుగురు కుర్రాళ్ళు ఈతగానే వచ్చారు సముద్రం ఒడ్డుకి. ఎంజాయ్ చేస్తూ సుమారు 5 గంటల ప్రాంతంలో మునిగిపోయారు. అందులో ఇద్దరు మిస్ అయిపోయారు. రెండు బాడీలు అయితే కనపడలేదు. ఒక అబ్బాయి అయితే ఒడ్డుకు వచ్చాడు, కానీ నీళ్లు మింగేసాడు పూర్తిగా. నీళ్లు మింగేసిన వలన అన్ని జీజే హాస్పిటల్లో వైద్య నిమిత్తం పెట్టాము, వైద్యం చేస్తున్నారు, ఆయన సేఫ్గా ఉన్నారు. ఇంకొక అబ్బాయి మామూలుగానే సేఫ్గా సముద్రం నుంచి బయటకు వచ్చారు. నలుగురు ఎవరంటే పడాల యువకిషోర్ అని సన్ ఆఫ్ వీరేష్, 19 సంవత్సరాల కుర్రాడు, యాదవ్ అబ్బాయి క్యాస్ట్, ఇంజనీరింగ్ థర్డ్ ఇయర్ చదువుతున్నారు, ఇంద్రపాలెం గ్రామం వాళ్ళది. ఆ అబ్బాయి కనపడలేదు. అనసూరి వీరబాబు, సన్ ఆఫ్ శ్రీనివాసు, 21 years, ఇద్దరు సెట్టుబల్జ క్యాస్ట్. ఈయన ఎలక్ట్రీషియన్, చదువుకోవట్లేదు, ఎలక్ట్రీషియన్. ఇతను చీడి గ్రామం. వీళ్ళిద్దరు కూడా మాకు మునిగిపోయారు, వాడు బాడీలు కనపడలేదు. మన దగ్గర మేము పోలీసు వాళ్ళు, ఫిషరీస్ డిపార్ట్మెంట్, ఫైర్ డిపార్ట్మెంట్ కూడా ఇప్పుడు నిలుతున్నాము. ఇప్పుడు దాకా కనపడలేదు. రెడ్ లైట్ వేసుకొని నిలుతున్నారు మా వాళ్ళు బయట గట్ల మీద, ఆయనకే కనపడలేదు. ఇంకా ఎర్లీ మార్నింగ్ 5 o'clock వచ్చి గయ్యత్ గాడిని తీసుకొచ్చి మన ఫిషరీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఒక బోట్ వేసుకుని ఒడ్డంతా గాలిస్తే బాడీలు ట్రాన్స్ఫర్ చేస్తాం. వెంటనే వాళ్ళకి పేరెంట్స్ తిరిగి వచ్చి పోస్ట్ మార్టం చేసి వాళ్ళకి అప్పు చెప్తాం.